నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. శరత్ బాబు గారు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయినప్పటికీ హీరోగానే ఇండస్ట్రీకి వచ్చారు కదా. హీరోగానే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కూడా ఆయన సినిమాలు చేశారు. బట్ ఎందుకు నిలదొక్కుకోలేకపోయారు? అదే అంటే రామరాజ్యం అనే సినిమాతో స్టార్ట్ అయింది ఆ కెరీర్. రామరాజ్యంలో హీరోయిన్ ఎవరు? చంద్రకళ అయితే అప్పుడు చంద్రకళ శరత్ బాబు చాలా సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళు ఏదైనా కొంచెం ఒకళ్ళొకరు అంటే కోరుకుంటున్నారేమో అనేటువంటి అనుమానం వచ్చిందన్నమాట. అక్కడ ఆయన లైఫ్ ఫెయిల్ అయ్యింది. సరే కోరి ఏరి రమాప్రభను పెళ్లి చేసుకొని 14 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ ఆయన ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. తర్వాత నంబియార్ భార్యని పెళ్లి చేసుకున్నాడు. నంబియార్ భార్య ఉన్న ప్రాపర్టీ అంతా కైవసం చేసుకొని వదిలిపెట్టేసింది. తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రీసెంట్గా. అప్పటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది అన్నమాట. తర్వాత ఏంటంటే దాన్ని ఏమంటారు, ఆయన మీద చాలా రూమర్స్ కూడా వచ్చాయి. ఆ హీరోయిన్ నమితను పెళ్లి చేసుకున్నారు అంటూ. ఎవరిని? హీరోయిన్ నమిత, ఒక అమ్మాయి ఉంటారు కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇంకొక ఎవరినో చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్సే కదా. అవన్నీ రూమర్సేనమ్మా. నాకు తెలిసి బాగా గట్టిగా ప్రేమలో పడింది చంద్రకళతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటే ఇద్దరు జీవితం బాగున్నా. అలాగా ఆవిడ జీవితం నాశనం అయిపోయింది, వీడి జీవితం. ఎందుకు వీళ్ళ పెళ్లి ఆగిపోయింది? చంద్రకళదేను శరత్ బాబు గారిది. అంటే అక్కడ చంద్రకళ కంటే రమాప్రభ గాఢంగా ప్రేమించింది. రమాప్రభ లేకపోతే శరత్ బాబుని చూడలేకపోతే పిచ్చెక్కిపోయేది అన్నమాట. తర్వాత అప్పుడు రమాప్రభ చిన్న ఆర్టిస్ట్ కాదు కదా. సినిమా చేయాలంటే ముందు రాజబాబు రమాప్రభ ఆ పేర్లు రాసుకొని సినిమా చేసేవాళ్ళు అన్నమాట. అంతగా ప్రేమించింది, అంత వైభవం చూపించింది. శరత్ బాబుతో ఒకటి 2 సంవత్సరాలు కాదు కదా, 14 సంవత్సరాలు కాపురం చేసింది. వాళ్ళిద్దరూ మనస్తాపాలు వచ్చాయన్నమాట. ఆయన తట్టుకోలేకపోయాడు. ఈవిడ యోగిల్లాగా ఉంది, ఎన్ని కోట్లు పోయినా పోయి అంటారన్నమాట. ఆయన అలా కాదు, డబ్బు పోతుంది అనేసరికి తట్టుకోలేకపోయాడు. డబ్బు ఏమి ఇవ్వలేదు కూడా. ఒక 5-6 లక్షలు ఇచ్చాడు తప్ప మిగతా డబ్బు ఇవ్వలేదు. 1 కేజీ వెండి ఇచ్చాడు, కొన్ని వస్తువులు ఇచ్చాడు అంతే. నాకు తెలిసి నాకు తెలిసిన విషయం రమాప్రభ కూడా చెప్తుంది. ఎందుకంటే మేము అందరూ కలిసి ఉండేవాళ్ళం కనుక, మేము అందరూ కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాం కనుక. అప్పుడు ఆ నంబియార్ కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆయన మంచి జీవితం గడపలేదు. ఆయన డబ్బు అంతా వదిలేసి ఇక ప్రసాద జీవితం గడుపుదామని చెప్పేసి ఇంకెవరితోనో సహజీవనం చేస్తున్నాడు. ఈయనకి అంటే మామూలుగా ఒక దాన్ని ఏమంటారు, అయ్యంగార్స్ అన్నమాట. మార్వాడి కమ్మ అయ్యంగారు అంటారు చూసారు. అక్కడ ఆమదాల వరుసలో ఒక భోజన హోటల్ ఉండేది. చాలామంది సంతానం. దీక్షితులైన అంటే సామాజిక వర్గం ప్రకారం బ్రాహ్మణులు అన్నారు, అనే పేరుగా అయ్యంగార్స్. అది అందుకే దీక్షితులు పెట్టారన్నమాట. సత్యనారాయణ దీక్షితులు. ఆయన కాస్త శరత్ బాబు అని పేరు పెట్టారన్నమాట. ఎవరు పెట్టారంటే ఇక్కడ రామరాజ్యం సినిమా తీశారు కాకినాడ వాళ్ళు. రామ విజేత కె బాబురావును కె ప్రభాకరును కాకినాడ ప్రొడ్యూసర్లే వాళ్ళు. రామ విజేత తర్వాత చాలా సినిమాలు తీశారు. తండ్రి కొడుకులు ఎన్ని సినిమాలు ఎన్ని చేశారో వాళ్ళు జరిగిన కథ ఎన్ని వాళ్ళు తీసిన సినిమాలే. అయితే అలాగా తన జీవితానికి ప్రశాంతత లేకుండా అయిపోయింది. వాళ్ళు సత్యనారాయణ దీక్షితులను కాస్త శరత్ బాబుగా పెట్టారా? శరత్ బాబుగా పేరు పెట్టి శరత్ అని పేరు పెట్టారు. శరత్ బాబుగా పిలుచుకున్నారు అందరూ. ఇప్పుడు అందరూ బాబు బాబు అని శోభన్ బాబు, మోహన్ బాబు, శరత్ బాబు అలా బాబులు వచ్చాయన్నమాట. అయితే అక్కడ మానసికంగా బాగలేదు ఆయన జీవితంలో. ఆయన చాలా స్టైలిష్ స్టార్. తర్వాత హిందీలో ఉదురుపుక్కల్ అని ఒక సినిమా ఉంది, ఎంగియో కేట్ కురల్ అంటే ఎక్కడో విన్న గొంతు. ఇలాంటి సినిమాల్లో హీరోగా చేశాడు. మహేంద్రన్ డైరెక్టర్ అన్నమాట. చాలా మంచి పేరు వచ్చింది. కన్యాకుమారిలో హీరోగా చేశాడు. దాసరి నారాయణరావు పిక్చరు. దానికేమో బాలు మ్యూజిక్ డైరెక్టరు. ఆయనకి మన శరత్ బాబుకి జీవితంలో మొట్టమొదటి పాట కన్యాకుమారిలో ఇది తొలి పాట అని పాట ఒకటి ఉంటుంది. ఆయనేమో ఆ జీవితంలో మొదటి పాట యాక్ట్ చేయడం. ఆయన మామూలుగా వచ్చి మా అందరికీ తొలి పాట అని చూపించేవాడు, మనం నవ్వుకునేవాళ్ళం. అలాంటి మంచి అనుభవాలు ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే రమాప్రభతో వేరైపోయాడో అప్పుడు ఆయన మానసికంగా ఒక
అంటే స్టెబిలిటీ లేకుండా పోయింది. ఎప్పుడైతే ఎవరు నంబియార్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, రమాప్రభ ఎంతగా ప్రేమిస్తుందంటే భర్తగా చూడదు, ఒక బిడ్డగా చూస్తుంది. ఆ ప్రేమకును మిగతా ప్రేమలో తేడా ఉంటుంది కదా. ఆ బిడ్డ ఆ ప్రేమ తన ఒక్కరికే సొంతం కావాలి. ఆవిడ ప్రేమించిన ప్రేమికుడు ఇంకెవరైనా వచ్చి మాట్లాడినా చేసినా వాళ్ళ పళ్ళు రాలగొట్టేస్తుంది అన్నమాట. అంత ప్రేమ ఆవిడకి. మామూలుగా ప్రపంచంలో ఉన్న ప్రేమ అంతా ఆవిడకి కావాలని కోరుకుంటుంది. ఎప్పుడైతే నంబియార్ కూతురిని పెళ్లి చేసుకున్నాడో ఇక చెప్పొద్దు, ఆయన మాటలు విందు అసలు. అంటే మీ డబ్బంతా అయిపోయింది, మీ బంగారం అయిపోయింది, మీ తాలూకు చీరలు ఉన్నాయి, మీ తాలూకు అంటే వెండి బంగారాలు డబ్బు అంతా పోయింది, ఆ ఇల్లు పోయింది కదా, మరి మీరేమైనా యాక్షన్ తీసుకోవాలంటే నా మొగుడే పోయాడు, ఇవన్నీ ఉంది. ఇప్పుడు ఆయన మాత్రం ఇవన్నీ తీసుకెళ్ళిపోతాడా? ఆవిడ అన్నట్టే అయింది. ఇప్పుడు ఇన్ని కోట్లు ప్రాపర్టీ ఉంది, ఆ ఇల్లు ఆయన తీసుకెళ్ళిపోయాడా? ఇంత కేజీలు బంగారం ఉంది, ఆ బంగారం ఆయన తీసుకెళ్ళిపోయాడా? చివరికి రమాప్రభ ఏమైతే అందో అదే జరిగింది కదా. ఇప్పుడు ఒక అరగంట ముందు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నాకు ఏ బాధ లేదు, అమ్మ నువ్వు కొంచెం గుండె జటో చేసుకో, ఆనందం జాగ్రత్త కంటే లేదు, మా అక్క ఏం లేదు, మా అక్క ఆ ఫీలింగే లేదని చెప్పాడన్నమాట. అలాంటి వ్యక్తి మాట. ప్రపంచంలో ప్రేమంతా నా మొగుడు కదా, ఆ ప్రేమంతా నాకే సొంతం కావాలని కోరుకున్న వ్యక్తి కనుక తర్వాత ఈయన బాధపడ్డాడు. శరత్ బాబు కూడా బాధపడ్డాడు. ఒబిసిటీ వచ్చేసింది, మచ్చలు వచ్చేసాయి, తర్వాత ఆరోగ్యం పాడైపోయింది, తర్వాత ప్రాపర్టీ కూడా ఏమి లేదు ఆయన దగ్గర, అంతా బయట వాళ్ళకి కైవసం అయిపోయింది. సో వకీల్ సాబ్ అనుకుంటా కదా ఆయన చేసిన చివరి సినిమా వకీల్ సాబ్ అనుకుంటా. ఆ తర్వాత ఏం కనిపించలేదు. లేదమ్మా, తర్వాత సినిమాల్లో తెగని వాళ్ళ తమ్ముడు సంతోష్ అని ఒకడు ఉన్నాడు. ఆ తమ్ముడికి ఈ అన్నయ్య అంటే ఎంతోమంది తమ్ముడు అందరూ సంతానం. సంతోష్ అనేవాడికి శరత్ బాబు అంటే ఒక తండ్రిలాగా మాట. చాలా బాగా చూసుకున్నాడు. చివరి రోజుల్లో ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా సంతోషే ఉన్నాడు. అది అండ్ ముఖ్యంగా శరత్ బాబు గారు అప్పట్లోనే చాలా స్టైలిష్ గా టీ షర్ట్లు వేసుకుని అండ్ ఇన్ షర్ట్ చేసుకోవడం, మంచిగా బెల్ట్ పెట్టుకోవడం, మనం ఆ స్టైలింగ్ అంతా శోభన్ బాబు గారిలో చూసాం. మళ్ళీ శరత్ బాబు గారు చాలా స్టైల్. అంటే శోభన్ బాబు కంటే శరత్ బాబు కాలేజీ స్టూడెంట్ అన్నా, ఓ డాక్టర్ అన్నా శరత్ బాబు అచ్చుకుద్దినట్టు సరిపోయేవాడు అనమాట. ఆ కళ్ళద్దాలు తీసేవాడు కాదు కదా, అలా కళ్ళద్దాలతో కలిసి బాగా యాక్ట్ చేసిన వాడు శరత్ బాబు అన్నమాట. ఆయన మొత్తానికి ఆయన దాన్ని ఒక ముద్ర వేశాడు. కానీ ఆయన జీవితం ఇలాంటి ముగింపు మాత్రం రాకూడదు. ఎందుకంటే అట్లా ఓ మంచి వ్యక్తి కానీ ఏదో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. అక్కడి నుంచి తనకు తాను రిజిడ్ అయిపోయాడు. రిజిడ్ అయిపోయి ఆయన ఏమైనా సుఖపడ్డా, ఆయన ఏమి సుఖపడలేదు. చివరి అంతర్ధానంగా రమాప్రభ చెప్పినట్టు ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా పోయాడు. బట్ అంటే మీరు చెప్తూ ఉంటారు కదా జీవితంలో ఈ ఎత్తు పల్లాలు అవన్నీ కామన్ అని. జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఆయన జరగకూడదు. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అపార్థాలు వచ్చేస్తాయమ్మా. కానీ 14 సంవత్సరాలు తల్లి బిడ్డల్లాగా ఓ ప్రేమమూర్తుల్లాగా ఉండేవాళ్ళకి ఆ సహజంగా రావు కదా. 14 సంవత్సరాలు కదా. వాళ్ళు పిల్లలు లేకుండా కూడా ఉన్నారు కదా. పిల్లలు లేకుండా ఎందుకు ఉన్నారు అంటే నీకు నేను బిడ్డ, నాకు నువ్వు బిడ్డ అనుకోలే కదా వాళ్ళు ఉన్నారు. అంత క్లోజ్గా ఉన్నవాళ్ళు ఆ విధంగా అయిపోయారు. ఏదైనా ఆ విజయం తప్పించుకోవడం ఎవరి తరం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శరత్ బాబు గారి గురించి మంచి విశేషాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.